అదేవిధంగా ఏపీలో ఎలక్షన్ హీట్ కూడా బాగా పెరిగిపోయింది. ఇటు ఎండలతో పాటు ఎలక్షన్ హీట్ కూడా పెరిగింది. ఒక పక్క చూసుకున్నట్లయితే అటు అక్క చెల్లెలు ఇద్దరు కలిసి కూడా సీఎం జగన్ పైన బాణాలు విసురుతున్నారు. అదేవిధంగా 3 పార్టీలు కలిసి కూడా ఒక కూటమిగా ఏర్పాటయ్యాయి. అయితే ఇప్పుడు ఏపీ సీఎం జగన్ యొక్క రాశిఫలం ఏ విధంగా ఉండబోతోంది? ఎన్నికల్లో ఆయన ఎటువంటి విజయం సాధించే అవకాశాలుంటాయి? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జాతకాన్ని మనం చూస్తే ఆరుద్ర నక్షత్రం మిథున రాశి జాతకులు అవుతారు. మిథున రాశి వాళ్ళకి గ్రహస్థితి అనేది అనుకూలంగా ఉంది. అలానే దానితో పాటు ప్రతిపక్ష నాయకుడు యొక్క దాన్ని కూడా మనం అనుసరించాలి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క జాతకాన్ని చూస్తుంటే కొంచెం ముందు గ్రహస్థితిని మనం అనుసరిస్తే నవమ స్థానంలో శని యొక్క సంచారం, అలానే లాభస్థానంలో గురువు, మే నుంచి వచ్చే ఎలక్షన్లప్పుడు వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం, అలానే చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం, దశమ స్థానం రాహు యొక్క సంచారం. ఇది వీరి యొక్క జాతకం గోచారరీత్యా. ఈ గోచారరీత్యా జాతకంలో కొన్ని పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలనే ఉంటాయి. అంటే కొన్ని గ్రహాలు అనేవి అనుకూలంగా ఉండటం, కొన్ని గ్రహాలు అనేవి తక్కువగా ఉండటం అనేది జరిగింది అక్కడ. అంటే ఏదైనా సరే గట్టి ఫైట్ ఎదుర్కొనే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ.